నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఒక మాట మాట్లాడి ఉదయగిరోడు ఫీల్ అవుతారు. సోదరులు మేకపాటి విక్రమరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా, మాజీ శాసనసభ్యుల్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాదిద్దరు ఒకే ప్రాంతంలో, పక్క ప్రాంతాలు. ఈనాటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి సైజిలనాథ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన అన్నదాతలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాకి దాదాపు మన అందరం ఆధారం మీద పడేది పెన్నా నది మీద. ఈ పెన్నా నది కంట్రోల్ చేసే మన సోమశిలకి రకరకాల నిధుల నుంచి వచ్చే నీటికి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు వైఎస్ఆర్ గారు సృష్టించిన తర్వాత దానికి ఫౌండేషన్ స్టోన్స్ వేసి ప్రారంభించారు. ఈ నెల్లూరు జిల్లాలో మీరందరూ చూస్తే చివరిలో ఉండేది ఆత్మకూరు. మాకు ప్రతి బొట్టు నీరు ఎంత ముఖ్యం అంటే, అక్కడి నుంచి పారే నీళ్ళు ఇక్కడికంత వచ్చిన తర్వాత మీ డెల్టా వాళ్ళందరూ ఫస్ట్ దాన్ని వాడిన తర్వాత ఏమైనా మిగిలితే ఆత్మకూరు వదులుతారు. అది కూడా మర్రిపాడు అనే మండలం, మిగతా ఉదయగిరిలో ఉండే 2 మండలాలకి అసలు ఒక కెనాల్ కూడా లేదు. దానికి వైఎస్ఆర్ గారు ఆ టైంలో 2008లో వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు కూడా ఇక్కడ అందట్లేదు కాబట్టి హై లెవెల్ కెనాల్ అనేది ఈ ప్రాంతానికి వేస్తే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఆ ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టారు. అట్లాంటి పరిస్థితుల్లో సోమశిలలో కూడా వరద నీళ్లు వారేటట్టే మళ్ళీ, అంటే దాదాపు 70 టీఎంసీ కన్నా ఎక్కువ నీళ్లు ఉంటేనే ఈ ప్రాంతానికి మళ్ళీ నీళ్లు వచ్చాయి. ఇవన్నీ చూస్తే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది అతి ఎక్కువ అవసరం ఉండేది ఆత్మకూరు నియోజకవర్గానికి, ఉదయగిరిలో ఉండే 3 మండలాలకి. అట్లాంటి పరిస్థితుల్లో మనకి ఈ ప్రాజెక్ట్ అందరికన్నా ఎక్కువ అవసరం ఉండేది ఈ 2 నియోజకవర్గాలకి. ఈ పరిస్థితిలో చూస్తూ ఉంటే ఎవరైనా గమనిస్తారు, ఏందా ఈ ప్రాంతానికి దాదాపు నెల్లూరు జిల్లాలో 35 లక్షల మంది ఉన్నారు, ఈ 2 కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే దాదాపు 5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి అసలు నీటి వరద అనేది, ఈ అవసరం అనేది తీరేదానికి ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యం అనేది వీళ్ళందరికీ తెలుసు. మా మంత్రి గారు అయితే ఎన్నోసార్లు మాట్లాడారు, ఈ ప్రాజెక్టు సోమశిల నుంచి మా హై లెవెల్ అని కడితే ఎంత ముఖ్యం అనేది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద అసలు దృష్టి పెట్టట్లేదనేది అన్నీ చెబుతూ, మళ్ళీ ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దాని సంగతి అయితే మర్చిపోయారు. మన సంగం బ్యారేజ్ అన్న చెప్పినట్టు ఆయన ఘనకార్యం చేశారు. అక్కడుండే పేరు గౌతమ్ అన్న పేరు, ఎందుకంటే ఆయన హయాంలో అది పూర్తి చేశారు కాబట్టి ఆయనకి ఆ బ్యారేజ్కి ఆ పేరు కూడా తగిలిచ్చేశారు. అది కాకుండా ఇప్పుడు 2 టీఎంసీలు స్టోరేజ్ పెంచారు ఆయన, అంటే దానికి బ్యారేజ్ హైట్ పెంచాలి, కింద ఉండే ఇసుకంతా మాయం చేసేసారు. రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే ఎందుకు చంద్రబాబు గారు ఇంత ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టట్లేదు, నెల్లూరు జిల్లా అంటే ఎందుకు ఇంత ఇష్టం లేదు, ఇక్కడ ఉండే రైతులకి ఎందుకు ఆయన ఇంత మాత్రం మద్దతు చేయలేదని చూస్తే, ఇక్కడ ఉండే నిధులంతా తీసుకుపోయి అమరావతిలో పెట్టింది. ఈరోజే ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది, అక్కడ ఒక బిల్డింగు 20,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అని చెప్పేసి 20,000 రూపాయలు, మిగతా బిల్డింగ్లంతా 15,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కడుతున్నాడు. అంటే దాదాపు 50,000 కోట్లు 4-5 బిల్డింగ్లకి,
మిగతా అక్కడ ఉండే రోడ్లకే ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్క ప్రాంతానికి ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు? దీని అతి తక్కువ ఖర్చుతో మావిగన్ అనే ఒక కాన్సెప్ట్ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సలహా ఇస్తే ఆయన మీద జోకులు పెట్టడం, ఆయనకి ప్రధాని అంటే మన క్యాపిటల్ రీజియన్ కి ఇష్టం లేదని చెప్పేసి చెబుతూ తీసుకొని పోయి నిధులంతా అక్కడ పెడుతున్నారు. దాంట్లో సగం భాగం కూడా ఇట్లాంటి ప్రాజెక్టుల మీద పెడితే అక్కడ ఉండే 1,00,000 మంది కన్నా ఈ ప్రాంతాల్లో ఉండే దాదాపు 2 కోట్ల మందికి చాలా వరకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ఇది దృష్టి పెట్టి వాళ్ళకి మళ్ళీ వినపడాలంటే ఈ విధంగా సమావేశాలు పెట్టి మిగతా గ్రామ స్థాయి దాకా కూడా తీసుకుపోయి ప్రజలందరికీ వాళ్ళు కొంచెం అవగాహన వచ్చేటట్టు వీళ్ళు చేసే కార్యక్రమాల ప్రకారంగా ఎంత నష్టపోతున్నారనేది మనం అందరం ప్రజల దగ్గర తీసుకుపోయి తెలపాలని చెప్పేసి చాలా అవసరం ఉంది. లేకపోతే ఇంకో 3 సంవత్సరాలు అయిందనుకోండి, ఇప్పుడే మన అప్పు 10 లక్షల కోట్లు అయిపోయింది. ఇంకో 3 సంవత్సరాలు పోతే 14 లక్షల కోట్లు పోయే తప్పకుండా ఖాయంగా ఉంది. అది కూడా మిగతా ప్రాంతాలు కాకుండా ఈ నిధులంతా తీసుకుపోయి ఒక ప్రాంతంలో పెడుతూ అన్యాయం అన్ని మిగతా ప్రాంతాలు జరిగేటట్టు అవకాశం ఉంది. మనం ఇప్పుడైనా కానీ నిద్ర లేసి మనం అందరం దీన్ని కొంచెం ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో మన పిల్లలందరి భవిష్యత్తు తప్పకుండా నాశనమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ ఇట్లాంటి ప్రాజెక్టులు కానీ వీళ్ళు చేసే అవినీతులు కానీ కట్టబెట్టాలంటే గ్రామ స్థాయి దాకా తీసుకుపోయి మన అందరం ఆందోళన చేసి ప్రభుత్వాన్ని మెడ వంచి మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ ప్రారంభించేటట్టు చేయాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా ఆర్గనైజ్ చేయడానికి మిగతా పెద్దలందరి దగ్గరికి వచ్చి మనందరికీ నిజాలు తెలిపినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు జరుపుతూ సెలవు తీసుకుంటున్నా. సోదరులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. వాకాడులో భూమి ఉంది, రైతును గాను. ఈరోజు విచ్చేసిన రైతులు మాట్లాడాలి, రాజకీయ నాయకులు వినాలి అని అనుకున్న వాళ్ళలో ఒకడిని. మన ముఖ్య అతిథిగా శైలజానాథ్ గారు వచ్చారు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని మోసం చేస్తున్నాడు, దాన్ని ఎలా అరికట్టాలని ఒక ప్రణాళిక ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన ఆదేశాల మేరకు ముందుకు పోతున్నాం. దానికి సంబంధించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలు వారు మాట్లాడింది వినాలి, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మనందరం సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటూ, మీ తరఫున మొదటిసారిగా పిలిపించినప్పుడు కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న కండ్లేరు జలాశయానికి ముందు వరుసలో ఉన్న మేమందరం పోయి రైతుల తరఫున మాట్లాడాలంటే పోలీసులు వచ్చి తప్పుడు కేసులు పెట్టి స్టేషన్ తీసుకుపోయారు. ఇలాంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదరం వెరవం. మీ తరఫున మేము నిలబడి ఉంటాం, రైతుల తరఫున నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి. మీకోసం ఎప్పుడూ ముందుంటామని తెలియజేస్తూ, ఈ చీకటి ఒప్పందాలు ఎలా నష్టం కలిగిస్తారో తెలియజేస్తున్నా మనకు తెలియజేయడానికి వచ్చేసిన శైలజానాథ్ గారిని, వారి ఆదేశాల మేరకు ముందు ఎలా కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, రైతులకు తెలియజేయాలనే దాంతో మేమందరం సహకరిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన జడ్జి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సోదరులు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రివర్యులు సవిధనాథ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నా సహచరులకు, ముఖ్య నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులందరికీ, మీడియా సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞం పేరుతోటి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది ఉండకూడదు, భూములన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన జలయజ్ఞం తలపెట్టి అనేక ప్రాజెక్ట్స్ ప్రారంభించి వాటిలో చాలా వరకు కంప్లీట్ చేయడం జరిగింది, కొన్ని మధ్యలో ఉండటం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి వ్యతిరేకంగా, రైతుని ఎక్కడ మోసం చేద్దామా, అసలు వ్యవసాయమే దండగా అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తూట్లు పడవడం అనేది ఒక ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ఆయన శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన రాయలసీమకి, ఆ రాయలసీమలో ఉండే రైతాంగానికి గొంతు కోయటం అందరికీ తెలిసిందే. ఒక పక్క సొంత మామను వెన్నుపోటు పొడిచాడు, అదేవిధంగా రాయలసీమ రైతాంగానికి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నాడు. కాబట్టి ఈరోజు రాయలసీమకి జరుగుతున్న అన్యాయం కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ఆ ఎత్తిపోతల పథకం వల్ల ముఖ్యంగా రాయలసీమతో పాటు మన నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా కూడా ఎంత లబ్ధి పొందుతున్నాయో, ఒకవేళ ఆ పథకం ఆగిపోతే దానివల్ల మనకు జరిగే నష్టాన్ని కూడా మన రైతాంగానికి మనం వివరించాల్సిన ఆవశ్యకత ఉంది, ప్రజలకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అందుకే మొట్టమొదటిగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ అన్న గారి ఆధ్వర్యంలో, సైదానాథ్ గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని మండల స్థాయికి కూడా తీసుకొని పోవాలా, నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయికి కూడా మనం ఎప్పుడైతే బలంగా తీసుకొని పోతామో, రైతాంగంలో అవగాహన కల్పిస్తామో, అప్పుడే దీని మీద ఒక ఉద్యమంలాగా మనమంతా ఉద్యమించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనమంతా కూడా ఈ విషయాన్ని బాగా డీప్గా మనం మళ్ళా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా దీన్ని తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మన జిల్లాలో ఈరోజు మనకి సోమశేఖర్ నుంచి మనకి వాటర్ వస్తున్నాయి. సోమశేఖర్ నుంచి మనకి వాటర్ కూడా చిట్ట చివరి ప్రాంతానికి పోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. గతంలో మా కావలికి సంబంధించి కూడా మేమంతా కూడా గోవర్ధన్ అన్న, మేమంతా కూడా గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా మా కావలికి సంబంధించి కావలి బైపాస్, సంగం బైపాస్ కెనాల్ కూడా అడుగున్నాము. అటువంటివి కూడా మాకు వస్తే మా కావలి నియోజకవర్గంలో సస్యశ్యామలంగా 2 పంటలు పండేదానికి, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో కూడా కొంత భాగం 2 పంటలు పండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని కూడా మనం జనాలకు తీసుకుని పోగా, వీటన్నిటి కూడా నీళ్ళు కావాలంటే మనకి రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ గేట్ అక్కడి నుంచి నీళ్ళు వచ్చేది కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ మనకి అన్యాయం జరగకుండా చంద్రబాబు నాయుడు వల్ల వాటిని మనం వ్యతిరేకిస్తూ ప్రజలకి పోవాలని కోరుకుంటూ, ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన రైతాంగానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులు